హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. నేనైతే సాయంత్రం పూట ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. జనరల్గా సాయంత్రం పనులు అంటే అందరూ ఎప్పుడైనా 4కి అలా స్టార్ట్ చేస్తారు. ఎందుకో మార్నింగ్ కంటే ఈవినింగ్ అయితే హడావిడి లేకుండా నిదానంగా పనులైతే చేసుకోవచ్చు. మళ్ళీ సమ్మర్ కదండి, సమ్మర్లో కొంచెం చీకటి అనేది తొందరగా అవ్వదు, లేట్గా అవుతుంది. 7-7:30 కల్లా బాగా చీకటి అయిపోతుంది. అందుకే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి నిదానంగా తాపిగా మనమైతే పనులైతే చేసుకోవచ్చు సాయంత్రం పూట. అందరైతే సాయంత్రం పూట ఎట్లా 4కి అట్లా స్టార్ట్ చేస్తారు. కానీ 4కి అయితే చూడండి ఎంత ఎండగా ఉందో. బయట అయితే మొత్తం వెలుతురు అయితే ఇలా ఇంట్లోకి ఇంతలా వస్తుంది. 4 అయినా ఎండ అయితే తగ్గట్లేదండి. పాపం మా ఆయన వాళ్ళు ఎలా పనికి వెళ్తున్నారో ఏమో, ఎండకి బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకైతే. ఎందుకో ఈ పనులన్నీ చేస్తేనే బాడీ అనేది కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే బద్ధకంగా లేకుండా మంచిగా అనిపిస్తుంది, కొంచెం యాక్టివ్గా. పనులు ఏం చేయకుండా పడుకొని ఉంటే మాత్రం బాడీ అయితే బాగా బద్ధకంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆడవాళ్ళు పనులు చేస్తేనే వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది కాబట్టి బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల ఇల్లు కూడా నీట్గా అనేది కనిపిస్తుంది. ఏంటో ఈ ఎండలకి ఇల్లు వాకిలి ఊడ్చేసరికి మాకైతే చెమటలు అయితే అలా అలా వచ్చేస్తున్నాయి, చాలా చాలా. ఇంకా సాయంత్రం అయితే స్నానం చేయకుండా అయితే పడుకుంటే అయితే అస్సలు అయితే నిద్ర పట్టదండి. ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఇంకా ఒక 2-3 టైమ్స్ చేయాలనిపిస్తుంది, కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ చేయొద్దు అంటారు. 3 టైమ్స్ అయితే అస్సలు చేయొద్దని అంటారు. మా బావ వాళ్ళైతే ఇద్దరు అన్నదమ్ములండి. మా ఆయన పెద్ద ఆయన, ఇంకా ఒక ఆయన ఉన్నారు. ఆయన మ్యారేజ్ ఇంకా అవ్వలేదండి. ఆయన అయితే ప్రస్తుతం ఆర్మీ జాబ్ అయితే చేస్తున్నాడు. మా ఆయనేమో ట్రాక్టర్ డ్రైవర్గా నడిపిస్తున్నాడు అలా అలా. ఇక్కడ ఎక్కువ చాలామంది మా ఊళ్ళో అయితే అందరూ ఉసుక పనికి వెళ్తారండి. అంటే ఇసుక ఎవరైనా కస్టమర్స్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసి మనీ అయితే తీసుకుంటారు. ఊరికింత అని అయితే వాళ్ళకైతే మనీ అయితే ఉంటాయి. కాకపోతే మనం లేబర్ ఛార్జ్ ఇంకా డీజిల్ అవన్నీ మనమైతే చూసుకోవాలి. బండి మా వాళ్ళదే ఓన్ కాబట్టి మాకైతే కొంచెం అలా ఖర్చు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి ఏదైనా రిపేర్లు అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టపడతారు. ఆ టైర్లు తీసి ఎక్కించి చేసేసరికి వాళ్ళకైతే పాపం పని చేసిన దానికంటే అవి సర్ది చేసేసరికి రిపేర్ చేసేసరికి వాళ్ళైతే చాలా అంటే చాలా అలసిపోతారు. ఎందుకో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ఒక 10-15 ఇయర్స్ నుంచి మా ఆయన అయితే అదే ట్రాక్టర్ నడుపుతూ అలా వర్క్ చేస్తున్నారు. అంటే తను చిన్నప్పటి నుంచి ఆ వర్క్ చేస్తున్నాడు కాబట్టి వేరే వర్క్ వెళ్ళాలంటే తనకైతే ఇంట్రెస్ట్ ఉండదండి. వేరే జాబ్ చూసుకోవచ్చు కదా బావ, ఇది హార్డ్ వర్క్ కదా, వద్దు అనేసి నేనైతే అన్నాను. కానీ తనకైతే ఆ పని బాగా అలవాటు అయిపోయింది. మళ్ళీ అందులో కొంచెం అన్నీ తెలుసు కదా తనకి, అందుకోసమని తను వేరే పనికి వెళ్ళాలని ఆలోచించట్లేదు, వేరే పని కూడా చూసుకోలేదు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా నీ ఇష్టంలే బావ, నేనేం అనలేను అని నేనైతే వదిలేసానండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటే కొంచెం అదో సంతోషంగా ఉంటుంది కదా, వర్క్ కూడా వాళ్ళు ఫ్రీగా చేసుకోగలుగుతారు, వాళ్ళకి అలవాటు అయిన పని కాబట్టి. ఇంకా నేనైతే ఇలా అయితే కొన్ని అయితే బియ్యం చెరిగి పెట్టుకుంటానండి. ఒక 2-3 డేస్కి అలా వచ్చేటట్టుగా నేనైతే బియ్యం అయితే చెరిగి పెట్టుకుంటాను. ఒక చిన్న గిన్నెడైతే మాకైతే ఒక 3-4 డేస్ అయితే వస్తాయి బియ్యం. ఎందుకంటే మార్నింగ్ డైరెక్ట్ చెరిగి పెట్టాలంటే మనకైతే టైం అయితే బాగా తీసుకుంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో అలా కొంచెం పని అంతా అయ్యాక కొన్ని బియ్యం చెరిగి అయితే పెట్టుకుంటాను. నేను బియ్యం చెరుగుతున్నానో లేదో చూడండి, ఇలా కోళ్ళు అయితే ఎన్ని వచ్చేసాయో. వీటికి అసలు ఎట్లా అర్థమవుతుందో ఏమో అర్థం కాదు నాకైతే. మనం సాట పట్టుకొని చెరిగేసరికి అవి అయితే ఉరికొచ్చి మొత్తం తింటూనే ఉంటాయండి. మీకు కూడా ఇట్లనే వస్తాయా మీ ఊళ్ళో? కొన్ని అయితే చెరిగైతే పెట్టుకుంటానండి బియ్యం. ఇవి అయితే మా పొలంలో పండించినవే, జై శ్రీరామ్ బియ్యం అండి. ఇందులో కొంచెం అలా బ్లాక్ ఇవి ఆ చెట్లకు ఉన్న గింజలు అలా అలా కొన్ని పడ్డాయి, అవి కొంచెం ఏరి
మిరగలు ఏమన్నా ఉంటే ఏరుకొని పెట్టుకుంటాను నేనైతే. ఒక చిన్న గంజాడు పెట్టుకుంటే మాకైతే 3-4 డేస్ అవుతాయి అవి. మళ్ళీ అవి అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం హడావిడిగా ఉంటాం కాబట్టి చేసుకోలేము ఫాస్ట్గా, మళ్ళీ లేట్ అయిపోతుంది, వాళ్ళు వంట చేయలేదని మా బావ అంటాడేమో అనేసి నేనైతే ఈవినింగ్ టైంలో ఇలా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకుంటానండి. ఇవన్నీ పనులు చేసుకునేసరికి మనకైతే చెమటలు అయితే వస్తాయి కదా. చెమటలు వచ్చినాక చల్లటి వాటర్ అలా ఫేస్ మీద అలా పోసుకుంటే మాత్రం అబ్బా హాయిగా అనిపిస్తుందండి. నెక్స్ట్ అయితే నేనైతే బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను. ఇవి అయితే మార్నింగ్ ఉతికేసాను. మార్నింగ్ ఉతికిన తర్వాత ఈవినింగ్ వరకు అయితే నేనైతే ఇలా మడత పెట్టుకుంటాను. మడత పెట్టి అన్ని సెల్ఫ్లో పెట్టుకుంటాను. డైలీ ఏ రోజు ఆ రోజే నేనైతే మడత పెట్టుకుంటానండి. ఒకవేళ మడత పెట్టకపోయేసరికి అవి అయితే మొత్తం ఒక కుప్పలాగా అలా పడి ఉంటాయి. నాకైతే బట్టలు అలా కుప్పలాగా పడి ఉంటే అస్సలు నచ్చదండి. ఎందుకంటే బట్టలు నీట్గా మడత పెట్టుకుంటే నాకైతే అదో సంతోషం అండి. ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది, ఇల్లు చూడడానికి నీట్గా కనిపిస్తుంది, మనకు కూడా నీట్గా అనిపిస్తుంది. అలా కుప్పలాగా పడేసుకొని ఉంటే నాకైతే అస్సలు నచ్చదు. అవి చూస్తేనే చిరాకు లేస్తుంది. అవి ఎప్పుడు మడత పెట్టాలో అని అదే ఆలోచన ఉంటుంది నాకైతే. ఇలా చిన్నగా నేనైతే ఇట్లా మడత పెట్టేసుకొని మా సెల్ఫ్ సైజ్ తగ్గట్టుగా నేనైతే మడత పెట్టుకొని ఇలా అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అనేది కొంచెం కామెంట్ బాక్స్లో అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నాకు ఒకవేళ వాయిస్ మాట్లాడడానికి సరిగ్గా రావట్లేదు, మీకు ఇంకా మాట్లాడుకోవాలనిపిస్తే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మీకైతే ఆన్సర్స్ అయితే చెప్తాను. సబ్స్క్రైబ్